जिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्त दिग्विदिक्तट प्रचण्डवह्निकीलका सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंहते नमो नमः। హలో ఫ్రెండ్స్, నేను మీ మనీ వ్లాగ్స్. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము, మంగళగిరి. ఇక్కడ స్వామివారు చాలా అంటే చాలా మహిమ గలవారు. అలాగే ఇక్కడ బావి కనిపిస్తుంది కదా, ఈ బావిలో ఉన్న వాటర్ అనేవి స్వామివారికి అభిషేకంగా ఉపయోగిస్తారంట. అండ్ అలాగే ఇక్కడ కంచిలో ఉన్నట్టు సేమ్ బంగారపు వెండి బల్లులు ఉంటాయి అన్నమాట. అండ్ స్వామివారికి ఇక్కడ 3 ఆలయాలు అనేవి ఉన్నాయి. ఒకటి కింద వచ్చేసరికి జ్వాల లక్ష్మీనరసింహస్వామి, అలాగే కొండ మీద వచ్చేసరికి పానకాల లక్ష్మీనరసింహస్వామి, ఆ పైన వచ్చేసరికి గండాలయ స్వామి. అండ్ అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ సైడ్ లాగే గాలిగోపురం అనేది కడదాం అనుకున్నారంట. బట్ ఎన్నిసార్లు కట్టినా కానీ నిలబడలేదని చెప్పేసి ఇంకా వదిలేశారు. అండ్ అలాగే స్వామివారికి రైట్ సైడ్ ఉన్న టెంపుల్ వచ్చేసరికి శ్రీ రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఈయనే అనమాట శ్రీ వాసిరెడ్డి గారు గాలిగోపురం నిర్మించింది 1807లో. ఇది వచ్చేసరికి చీకటి కొన్నారు. స్వామివారి టెంపుల్కి లెఫ్ట్ సైడే ఉంటుంది అనమాట, ఎదురుగా బయట. అండ్ కొండ మీదకైతే అలా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ ఈసారి చాలా క్రౌడ్ అంటే చాలా క్రౌడ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ స్వామివారికి 35 రూపీస్ ఇస్తే పానకం టికెట్ ఇస్తారు. స్వామివారికి 2 గ్లాసులు పోసేసి మిగతా బెంది మొత్తం ఇస్తారనమాట. ఈ బాటిల్ తీసుకొని 5 రూపీస్ది మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే ఇంకా పైన వచ్చేసరికి శ్రీ రాజలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే పద్మనాభ స్వామి. అండ్ ఇక్కడ అమ్మవారు చాలా బాగుంటుంది. అండ్ ఇది గండాలయ స్వామి టెంపుల్ అనమాట. పైకి వచ్చేసిన తర్వాత ఇట్లా ఉంది. ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఒకసారి Thanks for watching, friends. Subscribe to our channel.